కరీంనగర్ భగత్ నగర్ భారీ రాబరీ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. అత్యంత పకడ్బందీగా జరిగిన ఈ దోపిడీ కేసును పోలీసులు ఛేదించినట్లు సమాచారం. ఈ రాబరీకి ఉత్తరప్రదేశ్లోని మీరట్ సిటీ నుంచి పక్కా ప్రణాళిక రచించినట్లు అనుమానిస్తున్నారు. అత్తింటిపై కక్ష పెంచుకున్న సొంత అల్లుడే ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి అయ్యుండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య గత కొంతకాలంగా ఉన్న విభేదాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రత్యేక పోలీస్ బృందం మీరట్ వెళ్లి కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. మొబైల్ డేటా, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ కేసులో మొత్తం 5గురు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. వరుస దోపిడీ ఘటనల నేపథ్యంలో ఈ కేసుపై నగర వాసుల్లో ఆసక్తి నెలకొంది. కరీంనగర్ రాబరీ కేసులో అయితే పోలీసులు అయితే దర్యాప్తును ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. అజీమ్, శాలిని, కరీంనగర్ ను ఉలిక్కిపడేలా చేసిన భగత్ నగర్ భారీ రాబరీ కేసు దర్యాప్తులో కీలక పురోగతి నమోదైనట్లయితే విశ్వసనీయ సమాచారం అందుతుంది. తొలుత ఇది పూర్తిగా అంతర్రాష్ట్ర దొంగల పని అని భావించిన పోలీసులు ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న ఆధారాల ఆధారంగా అయితే కేసు మరో కీలక మలుపు తిరిగినట్లయితే తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ లోని మిరాట్ సిటీని కేంద్రంగా చేసుకుని ఈ దోపిడీకి పక్కా ప్రణాళిక రూపొందించినట్లయితే సమాచారం ఉంది. దుండగులకు ఇంటి పూర్తి సమాచారం ఎలా చేరింది, ఇంట్లో భారీ మొత్తంలో బంగారం, నగదు ఉన్న విషయం ఎవరు చెప్పారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు అయితే లభించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అజ్మత్ అలీ కుటుంబానికి అల్లుడికి మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో అత్తింటిపై కక్షతోనే ఈ దోపిడీకి సొంత అల్లుడే సూత్రధారిగా వ్యవహరించి ఉండొచ్చనే అనుమానాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. అంటే మొత్తంగా కుటుంబ సభ్యులు అందించిన సమాచారం, సాంకేతిక ఆధారాలు, మొబైల్ కాల్ డేటా, ప్రయాణ వివరాలను విశ్లేషించిన ప్రత్యేక బృందం మిరాట్ కు వెళ్లి నిందితులను గుర్తించడం తెలుస్తుంది. ఇప్పటికే ఒక వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడనే ప్రచారం అయితే జరుగుతున్నప్పటికీ దీని పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. మొత్తం ఈ దోపిడీ కేసులో 5గురు నిందితులు పాల్గొన్నట్లు సమాచారం అందుతుంది. కేసుకు సంబంధించిన మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు 2 నెలల క్రితం పిఎంజీ జ్యువెలరీ షాప్ లో జరిగిన భారీ దోపిడీ ఘటన మరవక ముందే భగత్ నగర్ లో మరో సంచలన రాబరీ చోటు చేసుకోవడం కరీంనగర్ నగర వాసుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. పిఎంజీ జ్యువెలరీ షాపు భారీ చోరీలో సినీ పక్కిలో దుండగులు ఎలాంటి మాస్కులు ధరించకుండా తుపాకులతో చొరబడి సిబ్బందిని గాయపరిచి కాల్పులు జరిపి సుమారు 1.5 కిలోల బంగారం, ఆభరణాలు దోచుకెళ్లిన గంటల వ్యవధిలోనే రాష్ట్ర బార్డర్ దాటిపోయి దేశ వ్యాప్తంగా అయితే సంచలనం సృష్టించిన పిఎంజీ జ్యువెలరీ షాపు ఘటన మరవక ముందే మళ్ళీ కరీంనగర్ నగర నడబొడ్డున భగత్ నగర్ లో అర్ధరాత్రి 5గురు డమ్మీ తుపాకులతో చొరబడి వృద్ధ దంపతులను, కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి కత్తులతో బెదిరించి చితకబాది భారీ రాబరీకి పాల్పడడం కరీంనగర్ స్మార్ట్ సిటీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మరీ ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్మార్ట్ సిటీలో ఇటీవల గుర్తు తెలియని దుండగులు ఇళ్లలో జ్యువెలరీ షాపుల్లో చొరబడి చోరికి పాల్పడడం అయితే ఒక పట్టణ వాసులను అయితే ఆందోళన కలిగిస్తున్నది. భద్రతపై అనేక ఆందోళన అయితే కలిగిస్తున్నది చెప్పొచ్చు. పోలీసులకైతే ఈ 2 భారీ చోరీ ఘటనలు సవాల్గా అయితే మారినాయని చెప్పొచ్చు. శాలిని, మొత్తం మీద ఈ భగత్ నగర్ కేసును పోలీసులు పూర్తిగా ఛేదించినట్లయితే సమాచారం వస్తున్న నేపథ్యంలో నిందితుల అరెస్టులు, దోపిడీ సొత్తు స్వాధీనం, అసలు సూత్రధారి ఎవరు అనే అంశాలపై అయితే పోలీసులు త్వరలో అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ అజీమ్.